రాజకీయాలలో ఏది అనుకోకుండానో యాదృచ్ఛికంగానో చచ్చినా జరగదు. ఒకవేళ అలా జరిగితే జరిగిందని అనిపిస్తే అలా ప్లాన్ చేయబడిందని అనుకోవాలంటారు. అమెరికా అధ్యక్షుడిగా చేసిన ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకంటే వైసీపీలో కీలక నేత, పార్టీలో నెంబర్ 2గా ఉన్న విజయసాయిరెడ్డి రాజీనామా విషయంలో ఏం జరిగింది అన్న ఆసక్తి సర్వత్రా కనిపిస్తోంది, వినిపిస్తోంది. పైగా రాజీనామాతో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇక్కడ ముఖ్యం. చంద్రబాబుతో విభేదాలు లేవు, పవన్ కళ్యాణ్ తో సుదీర్ఘ స్నేహ బంధం ఉందని ఊరికే అంటారా? విజయసాయిరెడ్డికి బీజేపీ నాయకులతో ఉన్న అనుబంధం అందరికీ తెలిసిందే. కాకినాడ పోర్టు వ్యవహారం, ఏపీలో కూటమి సర్కారు అధికారంలోకి రాగానే చకచకా పరిణామాలు మారిపోతున్నాయి. ఈ పోర్టు యాజమాన్య వాటాల విషయంలో కేంద్ర సర్కారు ఝలకిచ్చిందంట. ఇవేనా ఐపాక్ చెవిరెడ్డి పెత్తనాలు? నిజాలేంటో వైసీపీ పెద్దలకే తెలియాలి. కానీ సాయిరెడ్డి ప్రయారిటీ తగ్గిందనేది జనాల్లో ఉన్నమాట. సాయిరెడ్డికి జగన్ కు నడుమ దూరం పెరుగుతోంది. 3 రాజ్యసభ ఎంపీలు ఆల్రెడీ వెళ్లిపోయారు. ఇది 4వ వికెట్. మరో వికెట్ రెడీ అంటున్నారు. ఇంకో 2 అదే బాటలో అట. 11 మంది ఎమ్మెల్యేలలో ఎందరు మిగులుతారు అనేది చూడాలి. ప్రలోభాల, బెదిరింపుల వైసీపీని మరింత తొక్కి పవన్ కళ్యాణ్ ను, చిరంజీవిని తురుపు ముక్కల్లాగా వాడుకుంటూ వైసీపీ స్పేస్ లోకి బీజేపీ చొచ్చుకుపోవడానికి ప్రయత్నమా? ఒక రెడ్డి పార్టీ, ఒక కమ్మ పార్టీ, బీజేపీకి ఏపీలో కాపు పార్టీ. ఇదే ఈక్వేషనా? ప్రస్తుతానికి కూటమి కలిసినట్టుగానే వైసీపీని అన్ని రకాలుగా తొక్కేసే పనిలో ఉంది. తరువాత ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకుంటారా? బీజేపీ చంద్రబాబును పూర్తిగా నమ్మొద్దు, అది చంద్రబాబుకు తెలుసు. జగన్ ను దింపేయడానికి ఆ 3 పార్టీలు తమ తాత్కాలిక, తక్షణ అవసరార్థం. ఓ రాజకీయ ఎత్తుగడ మాత్రమే కుదిరిన కూటమి. జగన్ కు దూరమైన వాళ్లలో సాయిరెడ్డి మొదటివాడు కాదు, చివరివాడు కూడా కాదు. వైఎస్ కు బాగా సన్నిహితంగా ఉన్న చాలా మంది సీనియర్ నాయకులు తరువాత జగన్ వెంట లేరు. తన సొంత పార్టీ పెట్టుకున్నాక తనతో ఉన్న సన్నిహిత నాయకులు కూడా కొందరు తరువాత తనకు దూరమయ్యారు. అంతెందుకు, చెల్లి, తల్లి కూడా దూరమే కదా. ఢిల్లీ ఏదో ప్లే చేస్తోంది. అందరి భావన ఇదే. ఇన్నాళ్లు జగన్ తో బాగానే ఉంది కదా, ఇప్పుడేమిటి? యాంటీ జగన్ స్టాండ్ ఎందుకు తీసుకుంది? చంద్రబాబు కోసమా, లేక ఇంకేదైనా లోతు వ్యూహం ఉందా? కాలం చెబుతుంది. ఏమో, బీజేపీ కోసమే జగన్ ఏదో లోపకారిగా పావు కదుపుతున్నాడా? చెప్పలేం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్టీ కేడర్ కు కొన్ని నియంత్రణలు పెట్టేస్తున్నారు. నాయకులు, కార్యకర్తలు ఎవరు ఆ లైన్ దాటడానికి వీలు లేదని స్పష్టం చేస్తున్నారు. ఇదే తీరున కంట్రోల్స్ గతంలో 2 సార్లు పెట్టారు. తిరిగి 3వసారి ఈ హెచ్చరికలు చేస్తున్నారు. సర్కారులో భాగస్వామిగా పవన్ చేస్తున్న ఈ హెచ్చరికల్లో తీవ్రత ఎక్కువగానే కనిపిస్తోంది. సుదీర్ఘమైన బహిరంగ లేఖలో కూటమి ప్రభుత్వ ప్రాధాన్యాన్ని వివరించారు. అందులోనే నియంత్రణల గురించి చెప్పేశారు. ఇంతకు ఈ ప్రకటనలు, హెచ్చరికలను ఎవరిని ఉద్దేశించి చేస్తున్నారన్నది జనసేనలోనే కాదు, రాజకీయంగా కూడా చర్చకు వస్తోంది. రాజకీయ పార్టీలో ఎప్పుడూ గ్రౌండ్ లెవెల్లోనే పనిచేసే నాయకులు పెద్దగా కామెంట్స్ చేయరు. చేసిన వాటికి ప్రాధాన్యత ఉండదు. సెకండ్ కేడర్ లీడర్లు, లేదంటే అధికారంలో ఉన్నవారు రకరకాల స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటారు. ఇలాంటి వారిని ప్రకటనలతో కంట్రోల్ చేయాలనుకోవడం అంత సాధారణం కాదు. సహజంగా వారిలో ఉన్న అసంతృప్తిని గమనించి వారిని నచ్చజెప్పడం చేయాలి. జనసేన ఒకటే కాదు, ఏ రాజకీయ పార్టీ అయినా ఆ పార్టీ విజయంలో ఓటరు నుంచి లీడర్ వరకు అందరి ప్రమేయం ఉంటుంది. అధికారంలోకి వచ్చిన తరువాత వారి ఏవలు వారికి ఉంటాయి. దాన్ని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. రోజుకో రకంగా తెర మీదకి వస్తున్న వివాదాలు జనసేన పార్టీకి ఇబ్బందికరంగా ఉన్నాయన్నది వాస్తవం. పవన్ ఇమేజ్ ను తక్కువ చేసి చూడకపోయినా జనంలో జనసేన పార్టీ ఇంకా పుంజుకున్న పరిస్థితి కనిపించడం లేదు. దీనికి తోడు నాయకుల వ్యక్తిగత వ్యవహారాలు, పదవి కాంక్ష, ఆధిపత్య ధోరణులు, కూటమి నేతల మధ్య పొసగని వైనాలు, ఇలా అనేక సమస్యలు పార్టీకి ఇబ్బందిగా మారాయి. ముందుగా వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తే అందరూ లైన్లోకి వచ్చేస్తారన్నది కీలక అంశం. లేకపోతే ఎన్ని హెచ్చరికలు చేసినా నో రిజల్ట్. ఏపీలో వైసీపీ పరిస్థితి ఏంటి? ఆ పార్టీ నుంచి నేతలు ఎందుకు బయటకు వెళ్తున్నారు? వెళ్తూ రాజకీయాల నుంచి ఎందుకు నిష్క్రమిస్తున్నారు? ఎదుటి పార్టీలో అవకాశం లేకుంటే ఆ పార్టీలో చేరే పరిస్థితులు పోగొట్టుకున్నారా? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే రచ్చ. వైసీపీ అధికారంలో కోల్పోయిన వెంటనే ఆ పార్టీ అభ్యర్థిగా విజయవాడ పార్లమెంటు స్థానం నుంచి
పోటీ చేసిన కేశినేని నాని రాజకీయాల నుంచి తప్పుకున్నారు. అటు తరువాత సినీ నటుడు అలీ తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని తేల్చి చెప్పారు. అయితే వీరే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ద్వితీయ శ్రేణి నాయకత్వం తమకు ఇక రాజకీయాలతో సంబంధం లేదు అన్నట్టుగా వ్యవహరిస్తోంది. అంతలా పరిస్థితి దాపరించడానికి కారణం ఎవరంటే మాత్రం అందరి చూపు జగన్ వైపే ఉంది. ఎందుకంటే గత 10 ఏళ్ల వైసీపీ కాలగమనంలో చాలా తప్పిదాలు జరిగాయి. పార్టీ శ్రేణులకు ఒక రాంగ్ ఫీడ్బ్యాక్ వెళ్ళింది. అదే ఇప్పుడు ఆ పార్టీకి చేటుగా మారింది. కాంగ్రెస్ పార్టీ నుంచి విభేదించి బయటకు వచ్చారు జగన్మోహన్ రెడ్డి. 2011 మార్చి 12న వైఎస్ఆర్సీపీని ప్రకటించారు. పార్టీ ఆవిర్భావ సమయంలో విజయసాయిరెడ్డి, షర్మిల, విజయమ్మ వ్యవస్థాపక సభ్యులుగా ఉన్నారు. విశాఖ జిల్లాకు చెందిన సబ్బం హరి, కొణతాల రామకృష్ణ వంటి వారు జగన్ వెన్నంటి ఉన్నారు. వాస్తవానికి వైసీపీ ఆవిర్భావంలో ఉండే నేతలు ఎవరు ఎక్కువ రోజులు ఆ పార్టీలో ఉండలేకపోయారు. వాస్తవానికి జగన్ వెంట ఉండి కష్టాలు పడింది ఒకరు, పదవులు అనుభవించింది మరొకరు. నాడు జగన్ వెంట నడిచిన చాలా మంది నేతలు మధ్యలోనే డ్రాప్ అయ్యారు. కొందరు ఇతర పార్టీలోకి వెళ్లిపోయారు. సబ్బం హరితో పాటు కొణతాల రామకృష్ణ పూర్తిగా జగన్ కు దూరమయ్యారు. అప్పట్లో తెలంగాణ నుంచి కొండా సురేఖ, గోనె ప్రకాష్ రావు వంటి నేతలు ఉండేవారు. తరువాత కాలంలో విభేదించి బయటకు వెళ్లిపోయారు. జగన్ తల్లి విజయమ్మతో పాటు చెల్లెలు షర్మిల కూడా పార్టీకి గుడ్ బై చెప్పారు. విజయమ్మ కుమారుడితో అప్పుడప్పుడు కనిపిస్తున్నా రాజకీయంగా విభేదించినట్టే. ఇప్పుడు విజయసాయిరెడ్డి సైతం పార్టీకి దూరమయ్యారు. అంటే దాదాపు వైసీపీ ఆవిర్భావ సమయంలో వ్యవస్థాపక సభ్యులుగా ఉన్న వారంతా ఇప్పుడు ఆ పార్టీకి దూరమైనట్టే. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పార్టీ ఆవిర్భావం నుంచి వచ్చిన నేతలకు కాదని తన సొంత టీంను ఏర్పాటు చేసుకున్నారు జగన్. సీనియర్లకు పక్కన పెట్టి తనను నమ్ముకున్న జూనియర్లకు ఛాన్స్ ఇచ్చారు. తన మాటకు తిరిగి చెప్పకుండా ఉండే నేతలకు ఎంపిక చేసుకుని పదవులు ఇచ్చారు. వారికి విపరీతమైన వాక్ స్వాతంత్ర్యాన్ని ఇచ్చారు. అయితే ఇది ప్రత్యర్థులపై ప్రయోగించడంతో విఫలమైంది. అయితే జగన్ ఆదరించిన నేతలు ఎవ్వరూ ఇప్పుడు ఆయనకు మద్దతుగా లేరు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వారు ఎవరూ మాట్లాడడం లేదు. అయితే ఇంత జరుగుతున్నా జగన్లో ఒక సమీక్ష జరగట్లేదు. ఎందుకిలా జరుగుతోంది అని ఆలోచించుకోవడం లేదు. మున్ముందు ఇలానే సాగితే పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు తప్పవని కేడర్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. రోజుకో మలుపుతో ఊహించని పరిణామాలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే వైసీపీకి విజయసాయిరెడ్డి షాక్ ఇచ్చారు. ఆయన రాజకీయాల నుంచి నిష్క్రమణ వెనుక అనేక రకాల చర్చ నడుస్తోంది. మరోవైపు పవన్ కళ్యాణ్ కు షాక్ ఇచ్చారు క్రికెటర్ అంబటి రాయుడు. మొన్నటి ఎన్నికల్లో జనసేన స్టార్ క్యాంపెయినర్ గా పనిచేశారు రాయుడు. కానీ ఇప్పుడు తన మనసు మార్చుకున్నట్లు కనిపిస్తోంది. బీజేపీ వైపు చూస్తున్నట్టు ప్రచారం నడుస్తోంది. బీజేపీతో పాటు అనుబంధ సంస్థల కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు అంబటి రాయుడు. దీంతో ఆయన బీజేపీలో చేరవచ్చు అన్న ప్రచారం నడుస్తోంది. అదే జరిగితే పవన్ కళ్యాణ్ కు షాక్ తప్పేలా లేదు. క్రికెటర్ కెరియర్ ను కొనసాగిస్తూ వస్తున్న అంబటి రాయుడు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సీఎం జగన్మోహన్ రెడ్డిని ప్రశంసలతో ముంచెత్తారు. దీంతో అంబటి రాయుడును స్వయంగా పిలిపించుకున్న జగన్ అభినందనలు తెలిపారు. వైసీపీలోకి ఆహ్వానించారు. అయితే క్రికెటర్ కెరియర్ కు గుడ్ బై చెప్పి వైసీపీ కండువ కప్పుకున్నారు అంబటి రాయుడు. కానీ ఇలా వైసీపీకి వెళ్లిన కొద్ది రోజుల్లోనే ఆయన యూటర్న్ తీసుకున్నారు. వైసీపీలో ఉండలేనని తేల్చి చెప్పారు. అనంతరం పవన్ కళ్యాణ్ ను కలిసి అందరినీ ఆశ్చర్యపరిచారు. పవన్ నాయకత్వంలో పనిచేయాలని ఉందని వ్యాఖ్యానించారు. దీనిపై సంతృప్తి వ్యక్తం చేసిన పవన్ అంబటి రాయుడు సేవలను వినియోగించుకుంటామని చెప్పారు. సార్వత్రిక ఎన్నికల్లో జనసేన స్టార్ క్యాంపెయినర్ గా అంబటి రాయుడును నియమించారు పవన్ కళ్యాణ్. ఆ పార్టీ తరపున ఎన్నికల్లో కూడా ప్రచారం చేశారు. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి బీజేపీ కార్యక్రమాలకు ఎక్కువగా హాజరవుతున్నారు. విశాఖలో జరిగిన ఏబీవీపీ కార్యక్రమంలో అంబటి రాయుడు పాల్గొన్నారు. బీజేపీపై తన అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. దేశం కోసం పనిచేసే ఏకైక పార్టీ బీజేపీ అంటూ చెప్పుకొచ్చారు. దీంతో అంబటి రాయుడు బీజేపీ వైపు చూస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది. ఇప్పటికే పలువురు క్రికెటర్లు బీజేపీలో కొనసాగుతున్నారు. వారి సూచన మేరకు అంబటి రాయుడు సైతం బీజేపీలో చేరుతారని ప్రచారం నడుస్తోంది. అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి 7 నెలలు పూర్తవుతోంది. 8వ నెలలో అడుగుపెట్టింది. దీంతో దాదాపు హనీమూన్ పీరియడ్ పూర్తయింది. ఇప్పుడు పాలనతో పాటు సంక్షేమంలో తమ ముద్రను చూపించాల్సిన అనివార్య పరిస్థితి ఎదురైంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే చంద్రబాబు కీలక విషయాన్ని బయటపెట్టారు. సంక్షేమం అంతా ఈజీ కాదని సంకేతాలు పంపారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని చెప్పి సంక్షేమ పథకాలు అమలు చేయలేమని సుతిమెత్తగా చెప్పుకొచ్చారు. రాష్ట్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న దృష్ట్యా సంక్షేమ పథకాల అమలు కొద్దీ రోజుల పాటు జాప్యం జరగక తప్పదని తేల్చి చెప్పారు. అయితే అధికారంలోకి వచ్చిన మరుక్షణం సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చంద్రబాబు ఎన్నికల్లో హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తరువాత మాత్రం ఒక్క పింఛన్ పథకాన్ని అమలు చేయగలిగారు. 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలకు పింఛన్ మొత్తాన్ని పెంచారు. ఇలా పెంచిన మొత్తాన్ని ఏప్రిల్ నుంచి వర్తింపజేశారు. దీంతో సంక్షేమ పథకాలు ప్రారంభమవుతాయని అంతా భావించారు. అందుకు తగ్గట్టుగానే రైతు భరోసా పథకాన్ని అన్నదాత సుఖీభవగా మార్చారు. అందుకు ప్రత్యేక పోర్టల్ను కూడా తయారు చేశారు. కానీ ఇది జరిగి 7 నెలలు అవుతున్నా అన్నదాత సుఖీభవ పథకానికి అతిగతి లేకుండా పోతోంది. వాస్తవానికి జగన్ తన హయాంలో సంక్షేమ పథకాలను అమలు చేయగలిగారు. రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూర్చారు. కానీ అభివృద్ధిని మర్చిపోవడంతో ప్రజల ఆగ్రహానికి గురయ్యారు. సరిగ్గా ఇదే సమయంలో తాను అధికారంలోకి వస్తే రెట్టింపు సంక్షేమం అందిస్తామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. దీంతో పాటు అభివృద్ధిని చేసి సైతం చూపిస్తామని హామీ ఇచ్చారు. అయితే చంద్రబాబు సంక్షేమానికి దూరం అన్న విషయం ప్రజలకు తెలుసు. 2014 నుంచి 2019 వరకు ప్రజలు దానిని చూశారు. కానీ కొన్ని అనివార్య పరిస్థితుల్లో ప్రజలు చంద్రబాబు వైపు చూశారు. అభివృద్ధి చేయలేదన్న విమర్శను జగన్ మూటగట్టుకోవడం, ఆపై 3 పార్టీలు కూటమి కట్టడం వంటి కారణాలతో చంద్రబాబుకు కలిసి వచ్చింది. సంక్షేమానికి చంద్రబాబు దూరమని తెలిసినా ప్రజలు పట్టం కట్టాల్సి వచ్చింది. అధికారంలో వచ్చిన వెంటనే చంద్రబాబు మాట మార్చారు. సంక్షేమం అమలు చేయాలంటే రాష్ట్రం దివాలా అంచున ఉందని చెప్పుకొచ్చారు. గల్లాపెట్టిలో ఏమీ లేదని తేల్చేశారు. పదే పదే అదే విషయాన్ని చెప్పుకుంటూ ఇప్పుడు ఒక్కసారిగా బాంబు పేల్చారు. అయితే చంద్రబాబు సంక్షేమ పథకాల జాప్యం తాజా ప్రకటనపై సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి ప్రజలు మాత్రం అంతగా పట్టించుకోవడం లేదు. ఇప్పటికే వారు జగన్ సంక్షేమ పథకాలు ఇచ్చినా పెద్దగా వైసీపీని ఆదరించలేదు. అప్పట్లో ఈ సంక్షేమ పథకాలు ఎవరు ఇవ్వమన్నారు అంటూ ఎగువ మధ్య తరగతి వారు ప్రశ్నించిన సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం ఏపీలో సంక్షేమ పథకాలు గతంలో తీసుకున్న సామాన్యులు మాత్రం కూటమి ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం ప్రారంభించారు. అదే సమయంలో అభివృద్ధి పనులు జరుగుతుండటంతో మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి ప్రజల్లో మాత్రం ఇంకా అసంతృప్తి కనిపించడం లేదు. మొత్తానికి అయితే కూటమి ప్రభుత్వం పట్ల వ్యతిరేకత మొదలైంది అని మాత్రం స్పష్టంగా చెప్పవచ్చు. గత సంవత్సరం చివరి క్వార్టరులో భారత స్టాక్ మార్కెట్లో అలజడి మొదలైంది. సెప్టెంబర్ 26న సెన్సెక్స్ 85,836 పాయింట్లకు చేరుకుంది. ఇప్పుడు అది 75,366కు పడిపోయింది. కొత్త సంవత్సరంలో దలాల్ స్ట్రీట్ ఒడిదుడుకులకు లోనవుతోంది. విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు షేర్లు విక్రయించడంతో పతనమవుతోంది. జనవరిలో ఇప్పటి వరకు ఎఫ్పిఐలు 69,000 కోట్ల విలువైన షేర్లను విక్రయించగా, దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు అదే సమయంలో 67,000 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేయడం ద్వారా మార్కెట్కు మద్దతుగా నిలిచారు. మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నప్పటికీ చిన్న, మధ్య తరహా స్టాకులు భారీగా పతనమయ్యాయి. మార్కెట్ ప్రస్తుతం 2 ముఖ్యమైన సంఘటనలపై దృష్టి సారిస్తోంది. మొదటిది జనవరి 29న జరిగే అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ సమావేశంలో వడ్డీ రేట్లకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు. రెండోది ఫిబ్రవరి 1న భారత పార్లమెంట్లో సమర్పించే కేంద్ర బడ్జెట్. అమెరికాలోని ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచితే ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లకు సమస్యలు పెరగడం ఖాయం. విదేశీ పెట్టుబడిదారులు భారత్లో సహా పలు అభివృద్ధి చెందుతున్న మార్కెట్లకు దూరంగా ఉన్నారు. ఈ పరిస్థితిలో ఇన్వెస్టర్లు అధిక సురక్షితమైన రాబడి కోసం అమెరికాను ఎంచుకోవడంలో ఆలస్యం చేయరు. దేశంలో గత కొద్ది కాలంగా ఆర్థిక పరిస్థితులు మారాయి. ప్రైవేటు ఏజెన్సీలే కాదు, భారత ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంకు కూడా జీడీపీ వృద్ధి అంచనాలను తగ్గించాయి. ఆహార ద్రవ్యోల్బణం రేటు చాలా ఎక్కువగా ఉంది. త్రైమాసిక కంపెనీల ఫలితాలు కూడా చాలా నిరాశజనకంగా ఉన్నాయి. ఫ్యూచర్స్ మార్కెట్ కు సంబంధించి సెబీ కొత్త మార్గదర్శకాలు కూడా మార్కెట్లో ప్రతికూల సెంటిమెంట్ కు కారణమవుతున్నాయి అంటున్నారు. 2022 నుంచి 2024 ఆర్థిక సంవత్సరంలో 1 కోటి మందికి పైగా వ్యాపారులు ఎస్ఎన్ఓలో నష్టాలను చవిచూశారని ఇటీవల సెబీ నివేదిక విడుదల చేసింది. ఒక్కో వ్యాపారికి నష్టం గురించి మాట్లాడినట్లయితే అది సగటున 2 లక్షలు. గత సంవత్సరం స్టాక్ మార్కెట్లో రిటైల్ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడిని పెంచారు. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా మార్కెట్లోకి చాలా డబ్బు వచ్చింది. షేర్ ధరలు చాలా పెరిగాయి. అయితే ఈ పతనం కారణంగా రిటైల్ ఇన్వెస్టర్లు భయాందోళనకు గురవుతున్నారా లేదా మార్కెట్ నుంచి వైదొలుగుతారా?
అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గా తనను తాను ప్రమోట్ చేసుకుంటారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. వాస్తవంలో కూడా ఆయన ట్రాక్ రికార్డ్ అలాగే కనిపిస్తోంది. సంక్షేమ పథకాల కన్నా అభివృద్ధి మాత్రమే పేదరిక నిర్మూలనకు అవసరమని నమ్మిన వ్యక్తి ఆయన. 2004 వరకు ఆయన పందా ఈ తీరునే సాగింది. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ తరపున వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉచిత విద్యుత్, ఇతర సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడంతో తన విధానాలు మార్చుకోవాల్సి వచ్చిందన్నది వాస్తవం. 2009 ఎన్నికల నాటికి అన్ని ఉచితం అని జనాల వద్దకు వెళ్లారు చంద్రబాబు. దానిని ఆల్ ఫ్రీ బాబు అని వైఎస్ఆర్ ఎద్దేవా చేశారు కూడా. అయినా ఫలితం ఇవ్వలేదు. కాంగ్రెస్ తిరిగి అధికారం చేపట్టింది. 2014లో రాష్ట్ర విభజన కారణంగా చంద్రబాబు నాయుడుకు ఉన్న అనుభవంతో పాటు ఉచిత హామీలు కలిసి వచ్చాయి. ముఖ్యంగా రైతులకు రుణమాఫీ అన్నది బ్రహ్మాస్త్రమైంది. అలా గెలిచిన బాబు చాలా హామీలు నిలబెట్టుకోలేదు అన్న విమర్శలను ఎదుర్కొన్నారు. దాని ఫలితమే 2019 ఎన్నికల్లో ఓటమి. ఇక ఆనాడు జగన్ వైసీపీ తరపున ఉచిత హామీలతో జనంలోకి వెళ్లి 151 సీట్లు గెలుచుకున్నాడు. 2024 ఎన్నికలు టీడీపీకి ప్రాణప్రదంగా భావించి బాబు అనేక హామీలను గుప్పించారు. సూపర్ 6 అన్నారు. జగన్ కంటే ఎక్కువ పథకాలు ఇస్తామని చెప్పారు. సంపదను సృష్టించి అమలు చేయడంలో ఎలాగో తనకు తెలుసు అన్నారు. జనాలు నమ్మి ఓటు వేశారు. 2024 జూన్ 12న ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన చంద్రబాబు అసెంబ్లీ బయట లోపల వీలు కుదిరినప్పుడల్లా ఏపీ పట్టిపోయిందని, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉందని చెబుతూ వచ్చారు. ఎన్నో శ్వేతపత్రాలు రిలీజ్ చేశారు. జగన్ హయాంలో మొత్తం ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని అన్నారు. చివరకు 8 నెలల పాలన తరువాత తాపీగా ఒక బాంబు పేల్చారు. సంక్షేమ పథకాలు అమలు చేయమని కూడా తేల్చేశారు. దీని కారణంగా వచ్చే వ్యతిరేకతను ఎలా ఎదుర్కోవాలో చంద్రబాబుకు తెలుసు అనే అభిప్రాయం ఉంది. ఏపీలో అభివృద్ధి లేదని, అందుకే తనకు అధికారం అప్పగించారు అని బాబు అర్థం చేసుకున్నట్లుగా ఉన్నారు. దాంతోనే ఆయన అమరావతి, పోలవరం వంటి ఈ 2 కీలక ప్రాజెక్టుల మీదనే ఫోకస్ పెట్టారు. వీటిని ఎట్టి పరిస్థితుల్లో 2029 నాటికి పూర్తి చేసి చూపించి ఎన్నికలకు వెళ్లాలన్నది బాబు ఆలోచనగా ఉంది. వీలైతే చివరి ఏడాది కాలంలో సంక్షేమ పథకాలు అమలు చేసే అవకాశం ఉంది. బాబు ఈ విధంగా ప్రకటించడానికి మరో కారణం కూడా ఉంది. అన్ని పథకాలను టంచనుగా జగన్ అందిస్తూ వచ్చిన జనాలు 2024 ఎన్నికల్లో వైసీపీని గెలిపించలేదు. అందువల్ల పథకాలు ఒక్కటే గెలుపు మార్గం కాదని కూడా బాబుకు అర్థమయ్యే ఈ విధంగా కుండ బద్దలు కొట్టారని అంటున్నారు. అయితే జగన్ను మించిన సంక్షేమం ప్లస్ అభివృద్ధి అన్ని ఎన్నికల్లో చేసిన ప్రచారం గురించి మాత్రం ఎవరూ మాట్లాడడం లేదు. ఉద్యమ కాలం నుంచి నేటి దాకా ఎన్నికలు ఏవైనా, ఉప ఎన్నిక ఏదైనా పోటీకి సై అంటూ దూకుడుగా ముందుకొచ్చే గులాబీ పార్టీ మొన్నటి అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఓటమి తరువాత ధోరణి మార్చేసినట్టు కనిపిస్తోంది. ఆచితూచి అడుగులు వేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వంపై ఇప్పటికే తీవ్ర స్థాయిలో పోరాటం చేస్తూ మరోసారి శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్న బీఆర్ఎస్ పెద్దలు త్వరలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో మాత్రం ఎటూ తేల్చలేకపోతున్నారు. ఏ ఎన్నికలైనా సవాల్గా తీసుకొని పోరాడే తెలంగాణ భవన్, ఊరఫ్ బీఆర్ఎస్ భవన్ కీలకమైన 3 ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదలైన కామన్ గానే ఉంది. పోటీకి దూరమన్నట్టుగా పార్టీ శ్రేణులు సంకేతాలు పంపుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికపై ఇప్పటికే ప్రధాన పార్టీలు దృష్టి పెట్టాయి. అయితే మొన్నటిదాకా రాష్ట్రంలో అధికారం చలాయించిన బీఆర్ఎస్ మాత్రం ఈ ఎన్నికలకి దూరంగా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పటికే పలువురు ఆశావాహులు సొంతంగా ప్రచారం నిర్వహిస్తున్నా పార్టీ నుంచి మాత్రం ఎక్కడా అధికారిక సమావేశం జరగలేదు. ఉత్తర తెలంగాణలో 40 నియోజకవర్గాలను కవర్ చేసే ఈ ఎమ్మెల్సీ స్థానంలో బీఆర్ఎస్ కు గట్టి పట్టే ఉంది. ప్రతి ఎన్నికల్లో కారు దూకుడు ఒక రేంజ్ లో కనిపించేది. ఒక రకంగా చెప్పాలంటే పార్లమెంటు ఎన్నికల తరువాత తెలంగాణలో ఇది అత్యంత కీలకమైన ఎన్నికగా చెప్పవచ్చు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల నియోజకవర్గాల సైతం ఈ ఎమ్మెల్సీ పరిధిలోనే ఉన్నాయి. అయినా సరే పోటీ విషయంలో మాత్రం ఆ పార్టీ స్పష్టత ఇవ్వడం లేదు. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించింది. కాంగ్రెస్ కూడా అన్ని విధాలా సన్నద్ధమవుతోంది. రేపో మాపో అభ్యర్థిని ప్రకటించి కార్యక్షేత్రంలోకి దిగబోతోంది. అయితే బీఆర్ఎస్
బీఆర్ఎస్ లో మాత్రం చడీ చప్పుడు లేదు. నామమాత్రపు చర్చ కూడా పార్టీలో జరగడం లేదంటే ఈ ఎన్నికల్లో గులాబీ దళం పోటీకి దూరంగా ఉండబోతోందని స్పష్టమవుతోంది. వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ఈ ప్రాంతంలో పర్యటించినప్పుడు కూడా మాట వరుసకైనా ఎమ్మెల్సీ ఎన్నికల ఊసే ఎత్తలేదు. నేతలతోనూ చర్చించలేదు. ఆశావాహులు తనను కలిసి అవకాశం ఇవ్వాలని కోరినా ఇలాంటి సమాధానం ఇవ్వలేదట. ఈ 3 స్థానాల పరిధిలో బీఆర్ఎస్ కు భారీగా ఆశావాహులు ఉన్నారు. వేల సంఖ్యలో మద్దతుదారులు ఉన్నారు. మరి పార్టీ పోటీకి దూరంగా ఉంటే వాళ్లంతా ఎవరికి మద్దతు ఇవ్వాలో తెలియని పరిస్థితి. మద్దతుదారులు ఓకే, ఆశావాహుల పరిస్థితే అగమ్య గోచరంగా మారేలా ఉంది. పార్టీ హైకమాండ్ సంకేతాలతో కొందరు సైలెంట్ గా ఉంటే మరికొందరు మాత్రం ఇండిపెండెంట్ గానైనా పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. పార్టీ ఇన్వాల్వ్మెంట్ లేకుండానే ఎన్రోల్మెంట్ చేయించారు. అయితే వరుస పోరాటాలతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న బీఆర్ఎస్ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వెనుకడుగు వేయడం ఆ పార్టీ శ్రేణుల్ని తీవ్రంగా నిరుత్సాహపరుస్తోందట. దూకుడు మీద ఉన్నప్పుడు సడన్ గా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం పార్టీకి మైనస్ అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఓడినా గెలిచినా పోటీ చేసి తీరాలని మెజార్టీ నేతలు, కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై ఖచ్చితంగా ప్రభావం చూపుతాయి. కాబట్టి గెలిచి తీరాలన్న సంకల్పంతో కాంగ్రెస్, బీజేపీలు పనిచేస్తున్నాయి. మరి పోటీ విషయంలో బీఆర్ఎస్ వెనక్కి తగ్గడం నిజమే అయితే ఆ పార్టీ మంచి అవకాశాన్ని వదులుకున్నట్టేనన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. 2 జాతీయ పార్టీలు సై అంటుంటే రాష్ట్రంలో బలమైన ఒకే ఒక్క స్థానిక పార్టీ బీఆర్ఎస్ మాత్రం నై అంటుండడం ఆసక్తి రేపుతోంది. చూడాలి మరి ఏం జరుగుతోందో. తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పైన సీఎం రేవంత్ ఫోకస్ చేశారు. ఫిబ్రవరి 1 నాటికి సర్పంచుల పదవీకాలం ముగిసిన ఏడాది పూర్తవుతోంది. పంచాయతీల్లో ఏడాదిగా ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. దీంతో ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికల నిర్వహణ పైన రేవంత్ కసరత్తు చేస్తున్నారు. బీసీ రిజర్వేషన్ల అంశం కీలకంగా మారుతోంది. దీంతో 2న తెలంగాణలో స్థానిక ఎన్నికల సమరం మొదలవుతోంది. అయితే ముహూర్తం పైన స్పష్టత కావాలి. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై ప్రభుత్వం తర్జన భర్జన పడుతోంది. బీసీ డెడికేషన్ కమిషన్ నివేదిక కోసం ప్రభుత్వం ఎదురు చూస్తోంది. ఇప్పటికే కమిషన్ నివేదికను సిద్ధం చేసింది. తాజాగా పార్టీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు స్పష్టం చేశారు. అయితే ఫిబ్రవరిలోనే ఈ ఎన్నికలు ఉంటాయనే చర్చ మొదలైంది. కానీ సాంకేతికంగా ఉన్న సమస్యలపైన ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇదే సమయంలో పరీక్షల అంశం కూడా కీలకంగా మారుతోంది. మార్చి 21 నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభమై ఏప్రిల్ 4 వరకు కొనసాగుతాయి. ఆ తరువాత ఏప్రిల్లో ఇంటర్, డిగ్రీ పరీక్షలు, మే నెలలో వివిధ ప్రవేశ పరీక్షలు ఉన్నాయి. ఆ తరువాత వేసవిలో వచ్చే సహజమైన సమస్యలు ఎన్నికల నిర్వహణ ఫలితాలపైన ప్రభావం చూపే అవకాశం ఉంది. నీటి ఎద్దడి, విద్యుత్ కోతలు వంటివి ప్రతిపక్షాలకు అవకాశం మారే ఛాన్స్ ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. ఫిబ్రవరిలోనే ఎన్నికలకు వెళ్తారా లేక జూన్ తరువాత నిర్వహిస్తారా? ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు. తాజాగా 4 పథకాలను అమలు చేయడం ప్రారంభించడంతో ప్రస్తుత గ్రామీణ వాతావరణం రాజకీయంగా తమకు అనుకూలంగా ఉందనే అంచనాల్లో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. దీంతో ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పైన గ్రామీణ ప్రజల్లో వ్యతిరేకత ఉందని, వచ్చే అన్ని ఎన్నికల్లోనూ సత్తా చాటాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. దీంతో ఇప్పుడు ఎన్నికల సమరం తెలంగాణలో మరోసారి రాజకీయంగా ఉత్కంఠ పెంచుతోంది.